దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి వారము కూడా ఈ రీతిగా మీతో కలిసి మేము కూడా ఆ ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఈ పునరుత్థాన ఆరాధనలో ఈ రీతిగా మనం కలిసి ప్రభువుని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన ఆన్లైన్ ఛానల్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిందాం. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మీ అందరినీ కూడా మరొకసారి ఈ యొక్క ఆరాధన కొరకు ఆహ్వానిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యాన్ని, ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వలోకాన్ని సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వమానవాళ్ళని రక్షించడానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ప్రభువా మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమను తండ్రి మీ త్యాగం ద్వారా కనపరిచి మాతో ఉండటానికి, మా పట్ల మీకున్న ఆలోచనలు, మా కొరకు మీరు సిద్ధపరిచిన ఉన్నతమైన తండ్రి ప్రభువా కార్యాలను, ఆ వాగ్దానాలను బట్టి వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని తండ్రి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మా కొరకు సిద్ధపరిచిన నాయన ప్రతి మాటను బట్టి, ప్రతి పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ సేవకునిగా దీవిస్తూ, ఈ ఆరాధన అంతట్లో కూడా మాతో పాటు ప్రభువా వారు కూడా తండ్రి ఏకీభవించి మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మీకు రాకపోయినట్లయితే సెకండ్ టైం మాతో కలిసి పాడండి. మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సమయంలో మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మనందరం కలిసి మహోన్నతులైన దేవుణ్ణి మహిమపరుద్దాం. శ్రీకరుండ శ్రీ యేసునాథ అనే పాటను పాడి ప్రభుని ఆరాధిద్దాం. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. పాపభారము భరించినావు, పాపినైన నా కొరకేగా. పాపభారము భరించినావు, పాపినైన నా కొరకేగా. పరిగెత్తతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభువో. పరిగెత్తతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభువో. హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. శ్రీకరుండ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా. మరణపు ముళ్ళును విరచిని, మరణపు ముళ్ళును విరిచి జయునిగా మరి లేచిన, మరణపు
హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా శ్రీకరుణ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సుజనాత్ముడా ఆశీర్వాదములు తీర్చెడివాడా అందుకోన స్తుతి మాలిక ఆశీర్వాదములు తీర్చెడివాడా అందుకోన స్తుతి మాలిక ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివే ఆప్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివే హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా శ్రీకరుణ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సుజనాత్ముడా శ్రీకరుణ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సుజనాత్ముడా హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సమయంలో మనం మాతో కలిసి ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని కనపరుద్దాం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. గ్లోరీ లార్డ్ జీసస్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. Glory Lord Jesus. మరణమైనను సముద్రమైనను Glory Lord. మరణమైనను సముద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎలా బలమైన కోట నీవేగా. మరణమైనను సముద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎలా బలమైన కోట నీవేగా. నా దుర్గమా, నా సైన్యమా, నా రక్షమా, నా ఆనందమా. నా దుర్గమా, నా సైన్యమా, నా రక్షమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం,
నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. Glory Lord Jesus. Amen. Thank you Lord Jesus. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నా ఆశ్రయము. చీకటైనను ఆగాధమైనను నీ కృప కిరణమే వెలుగు మార్గము. హింసలైనను పలు నిందలైనను ఆశ్రయము. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, ఆమేన్. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా. నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లిస్తుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా. Glory Jesus. ఆమేన్. మరణమైనను ఎంత సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన, శత్రు ఎడ బలమైన కోట నీవేగా. మరణమైనను ఎంత సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన, శత్రు ఎడ బలమైన కోట నీవేగా. నా దుర్గమా నా శైలమా, నా అతిశయమా నా ఆనందము. నా దుర్గమా నా శైలమా, నా అతిశయమా నా ఆనందము. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా. నీవే అద్వితీయుడా. హల్లెలూయా. మనందరం కలిసి ఈ సమయంలో మరొక పాటను, ఏ తెగులు నీ గుడారంను సమీపించదనే పాటను పాడి ప్రభుని భయపడదాం. మాతో కలిసి ప్రభుని ఆనందించండి. గ్లోరీ లార్డ్ జీసస్. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు.
సమీపించదయ్యా. అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. లలలలలలా, లలలలలలా, లలలలలలలలల. లలలలలలా, లలలలలలా, లలలలలలా. Glory. మహిమకు పాత్రుడా, ఘనతగా రూడనే మరొక గీతాన్ని పాడి ప్రభువుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహానటుడా, అద్భుతాలు చేయలేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయలేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామం ఎంతో గొప్పది. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మీరు మహిమపరచెదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మీరు మహిమపరచెదము. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, అద్భుతాలు నీ చేయి. వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహాదేవా, అద్భుతాలు చేయు దేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయి దేవా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహాదేవా, అద్భుతాలు చేయి దేవా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. Glory Lord Jesus. అదే రీతిగా ఈ సమయంలో మనం దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యంలో ఇలా రాయబడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మందిరం అంటే దేవుని వాక్య ప్రకారంగా మనమే ఆయన మందిరం, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఆలయం అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనలను మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఆశతో ఆసక్తితో తెరవబడిన కడగబడిన హృదయంతో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా సిద్ధపరచుకున్నప్పుడే మన జీవితంలో దేవుని వాక్యం యొక్క కార్యాన్ని చూడగలం, దేవుని వాక్యం యొక్క శక్తిని మనం చూడగలం. దేవుని వాక్యం ద్వారా ఏదైతే జరుగుతుందో మన జీవితంలో దాన్ని పొందుకోగలం. కాబట్టి ఆ రీతిగా మనం సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలైనా మీ సన్నిధిలో ఉండటానికి కానీ, మీ మాటలు వినటానికి కానీ, మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి కానీ మాకు అర్హత లేకపోయినప్పటికీ ప్రభువా, మీరు మాకు ఇచ్చిన నా తండ్రి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా గొప్ప రక్షణను బట్టి వందనాలు. ఆ రక్షణ ద్వారానే మేము మీ సన్నిధికి రాగలిగాం. మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి ప్రభువా, మిమ్మలను నా తండ్రి కలిగి జీవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయంలో నాయన ఆరాధన అంతట్లో మాతో ఉన్నారు. ఈ సమయంలో వాక్య పరిచర్యలు కూడా మాతో ఉండి నడిపించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మీ వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మలను మీరు కలుసుకుంటున్నందుకు వందనాలు. మా జీవితాలను, మా పరిస్థితులను మీరు మారుస్తున్నందుకు వందనాలు. మీకు మహిమకరంగా ప్రతిదీ జరుగునుగాక ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని మాటల కొరకు ఎదురు చూద్దాం. దేవుని మాటలు విశ్వాసంతో విన్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, మనకు కావలసిన ప్రతి దాన్ని అనుమానం లేకుండా 100% మన జీవితంలో చూడగలం. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ప్రభు యొక్క మాటను మనం విన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆసక్తితో విందాం. దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలని పరీక్షించుకుందాం. ఈరోజు చాలామంది దేవుని మాట వినటం అంటే కేవలం ఏదో చెవులకు వెళ్ళటం కాదు, మన జీవితంలో దైవ కార్యాన్ని జరిగించాలి. అలాగా జరిగినప్పుడే మనం దేవుని వాక్యాన్ని విన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే క్రియ లేని విశ్వాసము మృతం అని రాయబడింది. కాబట్టి క్రియ జరగాలి. కాబట్టి దేవుని వాక్యము మీ జీవితంలో, మీ పరిస్థితుల్లో ప్రభు మహిమ కొరకు ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలు విందాం. కొందరు నేను గమనిస్తుంటాను, వారు దేవుని మాటలు వినరు, కానీ వారు మిగతావి వాళ్ళ మాట వినాలనుకుంటారు. పరిస్థితులు వారి మాటలు వినాలనుకుంటారు. ఈ రీతిగా వారి ఆలోచనలు బట్టి ముందుకు వెళ్ళే వాళ్ళు మనం చూస్తాం. ఒకడు అట్లానే ఏం చేశారంటే, నా మాట ఈ ముసలి వింటది చూడండి అని చెప్పి వాడు ఏం చేశాడంటే, ముసలి వాడి మాట వింటుందట. వీడి దేవుని మాట వినడు, కానీ వీడి మాట ముసలి వింటదని చెప్పి అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. చూడండి నా మాట ఎలా వింటుంది, నేను చెప్పినట్లుగా అది చేస్తుంది అని చెప్పి వాడు ఏం చేశాడంటే, ముసలి దగ్గరికి వెళ్ళి దాని నోట్లో తలకాయ పెట్టాడు. దేవుని మాటలు వినేటప్పుడు తల పెట్టరు, కానీ ముసలి నోట్లో పెడతారు కొంత. నేను చెప్తున్న దేవుని మాట వినకపోతే పరిస్థితి ఇలాగ ఉంటుంది. ఈ వీడియో చూడండి. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాట విందాం. వీడియో ముసలి మాట వినటానికి దాని నెత్తలో పెట్టినట్టు ఉన్నాడు. కాబట్టి మనం మిగతా విషయాలు జనాలు చాలా హుషారుగా ఉంటారు, కానీ దేవుని విషయానికి వచ్చినప్పుడు మాత్రం
చాలామంది అంత ఆసక్తి చూపించారు. వాడు చెప్పింది వినడానికి జనాలు అందరూ అక్కడికి వచ్చారు. వీడు దేవుడు ముసలి వీడి మాట వింటదట అని చెప్పి జనాలు చూస్తున్నారు. కానీ అది ముసలది, అది మాట వినేది కాదు, మటన్ తినేది అది. కాబట్టి మన దేవుని మాట విందాం, దేవుని మాట కొరకు ఎదురు చూద్దాం. ఈ సమయంలో దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన సందేశం ఈరోజు కొరకు, మనందరి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడిచ్చిన టైటిల్ ఏంటంటే వే ఆఫ్ ద లార్డ్, దేవుని మార్గము. ఆ విషయాన్ని మనం ఈరోజు వాక్యంలోంచి మనం ధ్యానించబోతున్నాం. వే ఆఫ్ ద లార్డ్, దేవుని మార్గము. మార్గం అంటే మనకి కనిపించే రోడ్లు కాదు. మార్గం అంటే దేవుని వాక్యంలో దేవుడు దాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడటం మనం చూస్తాం. మనం దేవుని మార్గం గురించిన అలా ఏంటి, దేవుని మార్గం అంటే ఏంటి మనం చూస్తాం. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని యేసు ప్రభు వారు జాన్ గాస్పల్ చాప్టర్ 14:6 ఆయన మాట్లాడారు. కాబట్టి ఏంటి నేనే మార్గము అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి? దేవుని మైండ్లో ఉన్న ఆలోచనలు మనం తెలుసుకుందాం. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆదికాండము 6:12 ఇలా రాయబడింది, భూమి మీద జనులందరూ కూడా, నరులందరూ కూడా వారు తమ మార్గములను చెరిపివేసుకొనిరి అని రాయబడింది. అంటే వారి జీవితంలో ఆ మాట మనం అక్కడ చూస్తాం. జెనసిస్ చాప్టర్ 6:12 భూమి మీద ఉన్న నరులందరూ తమ మార్గములను చెరిపివేసుకొనిరి. వారికి రక్షణ పొందడానికి వే ఉంది. వారు చూసినట్లయితే దేవుని ఉగ్రత నుండి తప్పించబడటానికి మార్గం ఉంది, కానీ దేవుడు ముయ్యలే అది. దేవుడు ఎప్పుడు కూడా మార్గాలు మూసేవాడు కాదు, మార్గాలను సరళం చేసేవాడు. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని చెరిపి వేసుకున్నారట. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకడికి నాగుపాము కరిస్తే అక్కడున్న ఒక డాక్టర్ దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ విషయాన్ని తెలుసుకుని వచ్చి దానికి సంబంధించిన వ్యాక్సిన్, దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడానికి వస్తే వాడు ఏం చేశాడంటే ఆ మెడిసిన్ తీసి ఇసురు కొట్టాడట. ఇప్పుడు వాడికి అవకాశం ఉన్నా సరే బ్రతకడానికి దాన్ని ఉపయోగించుకోలేదు. వాడు చచ్చాడు. దేని వరకు చనిపోయాడంటే పాము కరిచినందుకే కాదు, ఆ మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల చనిపోయాడు. బ్రతకడానికి అవకాశం ఉంది కానీ దాన్ని గుర్తించలేదు. అలాగే ఆ రోజున్న నోవహు టైంలో ఉన్న ప్రజలు కూడా వారు పాప క్షమాపణ పొందటానికి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడటానికి వారికి అవకాశం ఉన్నా సరే, మార్గం ఉన్నప్పటికీ కూడా వారు దాన్ని గుర్తించలేదు. అందుకని అప్పుడున్న ఆ తరమంతా కూడా దేవుని ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తాం. వారందరూ కూడా చనిపోయారు. కాబట్టి వారికి వే ఉంది కానీ దాన్ని వాళ్ళే మూసేసుకున్నారు. ఈరోజు కూడా మనం చూస్తే చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో ఈ కరోనా వలన వాళ్ళే మూసేసుకున్నారు. ఇటు రావద్దు అని చెప్పి. ఇది వేరే కాన్సెప్ట్. ఇది సేఫ్టీ కొరకు తీసుకునే నిర్ణయాలు. కానీ ఇక్కడ మనం జెనసిస్లో మనం చూస్తున్నాం, దేవుని మార్గాన్ని వాళ్ళు చెరిపివేసుకున్నారు. అలాగే బైబిల్లో మనం చూస్తాం, ఏసావు విషయంలో కూడా ఆశీర్వాదం పొందే మార్గం ఉంది ఆయనకి. ఈ రీతిగా ఆయన జీవితంలో దేవుని యొక్క మేలు పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, బైబిల్ ఇలా రాయబడింది, హెబ్రీ పత్రికలో మనకి ఆ మాట కనిపిస్తుంది. హెబ్రీ రాసిన పత్రికలో ఈయన గురించిన ఒక స్టేట్మెంట్ దేవుడు మాట్లాడాడు. 12:16-17 ఆశీర్వాదం పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి భ్రష్టుడు, వ్యభిచారని రాయబడింది. ఈ రీతిగా ఆయనకున్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్, ఆ దురలవాట్లను బట్టి
బైబిల్లో మనం చూస్తున్నాం, ఆయన పొందవలసింది మిస్ అయింది. ఈరోజు చాలామంది జీవితంలో పొందకూడనిది పొందుతున్నారు, పొందవలసింది పొందలేకపోతున్నారు. ఆ రోజు నోవాహు టైంలో దేవుని ఉగ్రత నుండి తప్పించబడే మార్గం ఉన్నప్పటికీ దాన్ని గుర్తించలేదు. ఏసావు టైంలో దేవుని ఆశీర్వాదం పొందే మార్గం ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని గుర్తించాడు. దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనం రెండు విషయాలు గమనించాలి. మనల్ని బయటికి తీసుకొచ్చే వే ఉంది, అంత మాత్రమే కాదు మనల్ని లోపలికి తీసుకెళ్లే వే ఉంది. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. మనం బయటికి రావాల్సిన వే ఉంది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటికి రావాలి, దానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, వారు లోపలికి వెళ్ళాలి, అంటే కానాలోకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళవలసినవే ఉంది, వాళ్ళు రావాల్సినవే ఉంది. ఈ రెండు కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. నువ్వు బయటికి రాకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఆ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు బయటికి రావడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే వారు లోపలికి వెళ్ళడానికి కూడా, కానానికి వెళ్ళటానికి కూడా దానికి ఒక వే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ఎందుకు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి? ఒకవేళ ఆ ప్రశ్న మీకు వస్తే ఆన్సర్ ఏంటో తెలుసా? నీకు నెమ్మది కలగాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీకు క్షేమం కలగాలన్నా వేరే అనదర్ వే లేదు, ఓన్లీ వన్ వే. అది యేసు ప్రభు వారు మనకిచ్చిన మార్గం, ఆయనే మార్గం. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాల్ని నేర్చుకుందాం. ఈ విషయాల్లో మనం కూడా అవగాహన కలిగి జీవించడం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ దేవుని వాక్యం చాలా అద్భుతమైంది. యోసేపునేమో కానా నుండి బయటికి తీసుకొచ్చాడు, ఐగుప్తు లోనికి తీసుకెళ్ళాడు. యోసేపు కానాలో నుండి బయటకు వచ్చాడు, లోపలికి ఏమో ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో యోసేపుని దేవుడు దీవించాడు. ఇశ్రాయేలీయులు ఏమో ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు, కానాలో దీవించాడు. ఆయన అంతా, అందుకని ఆయన ఆశ్చర్యకారుడు. ఆయన ఐగుప్తులో ఉంటే ఐగుప్తుల ఆశీర్వాదం ఉంటుంది, ఆయన కానాలో ఉంటే కానాల ఆశీర్వాదం ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా ఆయన ఏం చేయగలడు, ఏది ఇవ్వగలడో మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తే, యోసేపు గారి విషయంలో కానా నుంచి ఆయన బయటికి రావటం అది చాలా ఈజీగా జరిగిపోయింది. అది కానీ ఐగుప్తులోకి వెళ్ళడం మాత్రం చాలా చూసినట్లయితే ప్రయాసతో కూడింది. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులోంచి బయటికి రావడం చాలా ఈజీగా అయిపోయింది, కొన్ని డేస్లో అయిపోయింది. కానీ వాళ్ళు కానాకు వెళ్ళటం మాత్రం అంత ఈజీగా కాలేదు. బయటికి రావడం ఈజీ, దాని విషయంలో మనం ఏం చేయనవసరం లేదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు కానాలో నుండి బయటికి రావడానికి వాళ్ళు ఏం చేయలేరు. లాస్ట్లో ఒక పని చేశారు, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారా బంధాలకు రాశారు. వాళ్ళు బయటికి రావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవుడే చేశారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే, ఇశ్రాయేలీయులను బట్టి ఐగుప్తులో దేవుడు 11 అద్భుతాలు చేశాడు. మొదటి అద్భుతం వచ్చి కర్రను పాములా చేశాడు. అక్కడ ఉన్న మాంత్రికులు కూడా వారి కర్రలతో పాములు చేశారు వాళ్ళు కూడా. కానీ మోషే కర్ర ద్వారా ఏదైతే సర్పము చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుందో మిగతా వాటి అన్నిటిని అది మింగినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ అద్భుతం కర్ర పాముగా మార్చబడటం. సెకండ్ మెరికల్ వచ్చి నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. న్యూ టెస్టిమెంట్లో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి.
కాబట్టి మూడవది వచ్చి కప్పలు రావటం. ఐగుప్తు దేశం అంతా కూడా వాళ్ళ ఇంట్లో, బెడ్రూమ్లో, బాత్రూంలో, వాళ్ళు తినే కంచంలో, పడుకునే మంచంలో, వారి యొక్క జేబులో, వారి నెత్తి మీద ఎక్కడ చూసినా కప్పలతో, బైబిల్ ఎలా కప్పలతో నిండిపోయిందట. బెకబెక, కటకక, బెకబెక అంట. నాలుగో అద్భుతం వచ్చి పేలు. అది కనపడని అనమాట. ఐదవది వచ్చి ఈగలు. ఫస్ట్దేమో కర్ర పాముగా అయింది, రెండవది నీళ్లు రక్తంగా మారి చూసినట్లు, మూడవది కప్పలు రావటం, నాలుగవది పేలు రావటం, ఐదవది ఈగలు, ఆరవది చూస్తే పశువులన్నిటికీ కూడా తెగుళ్ళు, ఏడవది వచ్చి అప్పుడున్న ఐగుప్తీయులకి అందరికీ కూడా దద్దుర్లు వచ్చినాయట. గోకోవటమే. ఇశ్రాయేలీలకు మాత్రం ఏ తెగులు లేదు. తర్వాత మనం చూస్తే ఎనిమిదవది వచ్చి ఉరుములు, వడగండ్లు. తర్వాత తొమ్మిదవది వచ్చి మిడతలు. 10వది వచ్చి 3 days ఐగుప్తు అంతా కూడా కట్టిగా చీకటి, నో సన్ అండ్ మూన్, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. 3 దినాలు ఐగుప్తీయులు అందరూ కూడా చీకట్లో ఉన్నారట. 3 days. 11th వచ్చి జ్యేష్ఠ కుమారుడు ఎవడైతే పుట్టాడో ఐగుప్తులో వాళ్ళందరూ చనిపోయారు. ఇన్ని అద్భుతాలు మోషే ఇశ్రాయేలీని బయటికి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన వే అది. వాటిని బయటికి తీసుకురావడానికి 11 అద్భుతాలు జరిగినాయి అక్కడ. ఇశ్రాయేల్ ప్రమేయం ఏమీ లేదు. జస్ట్ ఆ రోజు పస్కా రోజు ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారబంధములకు రాస్తే చాలు. ఆ సంహార దూత, మరణ దూత వారిని దాటి వెళ్ళిపోయాడని రాయబడింది బైబిల్లో. కాబట్టి ఈరోజు కూడా ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి. కానీ ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో, ఆల్రెడీ కీర్తనలో మనం చూస్తాం, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలును బట్టి దేవుడు వారిని విడిపించడానికి ఆ తెగుళ్ళు పంపించాడు. వారు విడుదల పొందినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈరోజు మన పర్సనల్ లైఫ్లో కూడా పాపంలో నుండి విడుదల పొందడానికి, శాపంలో నుండి విడుదల పొందడానికి మనం ఏమి చేయనవసరం లేదు. ఆ అద్భుతాలన్నీ ఆయనే చేశారు. ఆయనే మన అందరి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, మరణించి, తిరిగి లేచి, ఆయన చిందించిన రక్తం ద్వారా బైబిల్లో రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకి యేసు అని పేరు. కాబట్టి ఆయన మనం బయటికి రావడానికి, ఈ పాపము నుండి, శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి బయటికి రావడం మనం ఏమి చేయకుండా ఎవ్రీథింగ్ ఆల్రెడీ డన్, ఆయన చేసి ముగించాడు అది. కాబట్టి నీకు బయటకు వచ్చే మార్గం ఉంది. పాపం అన్నది మనిషిని దేవుడి నుంచి వేరు చేసింది. ఎప్పుడైతే మనిషి దేవుడి నుండి వేరు చేయబడ్డాడో ఆ రోజు నుంచి దరిద్రం, ఆ రోజు నుంచి రోగం, ఆ రోజు నుంచి సమస్యలు, ఆ రోజు నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఈ నెత్తినొప్పులన్నీ కూడా, దేవునితో కలిసి ఉన్నంత వరకు మనిషి హ్యాపీగా ఉంటాడు. కాబట్టి జీసస్ వచ్చింది మన జీవితంలో ఒక మార్గాన్ని చూపించిన మార్గం ఏంటంటే, మరలా మనం దేవుని దగ్గర రావడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుణ్ణి కలిగి జీవించడానికి ఒక వండర్ఫుల్ వే. ఈ వే ఎలాంటిదంటే మెరకల్ వే, అద్భుతాల మార్గము అని మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడొచ్చు. దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన వే ఎలాంటిదంటే మెరకల్ వే, అద్భుతాలతో కూడిన దారి అది. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీని ఆయన బయటికి తీసుకొచ్చారు. ఎందుకు బయటికి తీసుకొచ్చారంటే ఇంకొక ఆలోచన ఆయనకు ఉంది. 2 ఆలోచనలు ఉన్నాయి దేవునికి. అప్పుడైనా ఇప్పుడైనా సరే మనల్ని కూడా బయటికి తీసుకురావాలి, లోపలికి తీసుకెళ్ళాలి. మనం బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. రెండింటికి ఆయన వేలోని
మనం వాటిని పొందగలం. ఆ రోజు యోసేపునైనా సరే కానాను నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఐగుప్తులోనికి తీసుకెళ్ళాడు. కానాను నుండి బయటికి రావడానికి 17 years పట్టింది. ఆయన ఐగుప్తులో మరలా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించడానికి 13 సంవత్సరాలు పట్టింది. కానీ వాగ్దానాన్ని అనుభవించడానికి 80 సంవత్సరాలు పట్టింది. 80 years ఆయన దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాలను అనుభవించినట్లుగా, దేవుని సంకల్పము ఆయన జీవితంలో నెరవేర్చబడినట్లుగా 110 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 17 years ఏమో కానాలో ఉన్నాడు, 13 years ఏమో దేవుని యొక్క పరీక్ష కాలంలో ఉన్నాడు, 80 సంవత్సరాలేమో ఐగుప్తులో ఒక గవర్నర్గా, ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన్ని దేవుడు ఉంచాడు. కాబట్టి ఆయన జీవితంలో రెండు జరిగింది. బయటికి తీసుకురావాలనుకున్నాడు, ఒక పొజిషన్లో ఆయన నిలబెట్టాలనుకున్నాడు. అది ఆ రోజు ఆయన గురించి కాదు, ఈరోజు మన విషయంలో కూడా. ఈరోజు కూడా చాలామంది మనం ఎన్నో విషయాల్లోంచి బయటికి రావాలి. కొందరికి మానసికమైన సమస్యలు ఉన్నాయి, అందులోంచి బయటికి రావాలి. కొందరు పాపంలో ఉన్నారు, అందులోంచి బయటికి రావాలి. కొందరు కల్సెస్లో ఉన్నారు, అందులోంచి బయటికి రావాలి. కొందరు రోగాల్లో ఉన్నారు, అందులోంచి బయటికి రావాలి. కొందరు అప్పుల్లో ఉన్నారు, అందులోంచి బయటికి రావాలి. కొందరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. చాలామంది కూడా ఒక ప్రశ్న ఉంది, ఎవరు మమ్మల్ని ఇందులోంచి బయటికి తీసుకొస్తారు? వేర్ ఇస్ ద వే? బయటికి వచ్చే మార్గం ఏది? ఈరోజు ప్రపంచానికి కూడా ఈ కరోనా నుండి ఎలా బయటపడాలి, దీని నుంచి బయటికి వచ్చే మార్గం ఏదైనా ఉందా అని చెప్పి దేశాధినేతలు చెయ్యని ప్రయత్నం లేదు. ఇదిగో వ్యాక్సిన్ వస్తుంది, అదిగో వ్యాక్సిన్ వస్తుంది. ఈ రీతిగా మానవ ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను, ఆల్రెడీ ఒక వేవ్ ఉంది, ఆల్రెడీ ఒక మార్గం ఉంది. నశించేవాడికి ఈ విషయాలు అర్థం కావు, కానీ రక్షింపబడిన వారికి ఈ విషయాలు అర్థమైతే. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, మీరు నా మాటలు విన్నట్లయితే, నేను చెప్పినట్లుగా మీరు జీవించడానికి నిర్ణయించుకున్నట్లయితే, ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగము కూడా మీకు రానియను. కాబట్టి దేవుని వాక్యం అన్నది పాపము నుండి, శాపము నుండి, రోగం నుండి, దరిద్రం నుండి, అన్నిటి నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే ఒక వండర్ఫుల్ వే. కాబట్టి దేవుని వాక్యం అర్థమైతే నీ జీవితంలో దేంట్లో నుండి నువ్వు బయటకు రాగలవు. ఒకసారి ఆయన అప్పుడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. ఆయన భయంకరమైన వ్యాధితో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఒక చిన్న పిల్ల, సండే స్కూల్లో పాప, దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రార్థన చేయాలి, వారికి దేవుని గురించి చెప్పాలని చెప్పి ఆమెకు ఒక కోరిక పుట్టింది. హాస్పిటల్ వెళ్ళగానే చాలామందిని కలిసింది ఆమె, చిన్నపిల్ల. ఒక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో ఎలా చెప్తుంది, అయ్యా నువ్వు ఈ బుక్ చదువు, ఇందులోంచి నువ్వు బయటికి రావడానికి ఒక వే ఉంది అని చెప్తే ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు చాలామంది కూడా యేసుప్రభు వారు అంటే కొందరికి ఒక రకమైన ఎలర్జీ అనమాట. అది వాళ్ళ ఇష్టం, మనం వాళ్ళని ఏమనలేం. ఈయన కూడా లోపల ఒక రకమైన ఎన్నో ఆలోచనలు ఉన్నాయి యేసుప్రభు వారి గురించి, నెగిటివ్ థాట్స్ చాలా మందిలో ఉన్నాయి, ఆయనకు కూడా ఉన్నాయి. నువ్వు నాకు ఇలాంటి విషయాలు మాట్లాడుతూ గెట్ అవుట్ అన్నాడట. ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మరలా నెక్స్ట్ డే మరలా వచ్చి మరలా దేవుడు అంతా చెప్తున్నాడు. మన ఇంకా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఉండలేక ఆయన తిట్టినా సరే మళ్ళీ వచ్చి, సార్ మీరు ఎట్లయినా చదవండి, ఈసారి అయితే ఏడవడం మొదలు పెట్టిందట. మీరు చదవాలి, మిమ్మల్ని ఈ రోగం నుంచి ఆయన బయటకు తీసుకొస్తాడు. ఆయన రోగం నుంచి బయటికి రావటం దాని గురించి ఆయన ఆలోచించట్లేదు, కానీ ఈ ఏడుపు నుంచి నేను బయటపడాలని చెప్పి
ఈ పిల్ల ఏడవకుండా ఉండాలి అని చెప్పి, అమ్మ నువ్వు ఏడమ్మ తల్లి, నేను తప్పకుండా చదువుతాను అని చెప్పి ఆమె ఏడుపు నుంచి బయటపడాలనుకుంటాడు తప్ప ఈయన ఏడుపు నుంచి బయటపడాలనుకోవట్లే. ఈ అని చెప్తే తీసుకున్నాడట. తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. ఆమెకి చాలా సంతోషం అనిపించింది. వెళ్ళిపోయింది. ప్రభా నువ్వు చెప్పింది చేశాను ఆయన, ఇంకా నీ చేతిలో ఉంది ఆయన జీవితం అని చెప్పి సంతోషంగా ఆమె వెళ్ళిపోయింది. ఈయనకి పక్కన పెట్టుకున్నాడు. కానీ అది చిన్నపిల్ల ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పింది? పైగా చెప్పడం మాత్రమే కాదు, నేను ఆమెకి ఏమి ఇవ్వలే, నా దగ్గర నుంచి ఆమె ఏమీ పొందలేదు, ఇంత ఆశతో కన్నీటితో ఈ బుక్ని నాకు ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి అని చెప్పి జస్ట్ దాని గురించి తీసేసాడట. ఆలోచించగానే ఆయనకు అనిపించింది, ఒకసారి చూస్తే ఏమవుతుంది అని చెప్పి ఆ చిన్న బుక్ న్యూ టెస్ట్మెంట్ తీయగానే జాన్ గాస్పల్ కనిపించిందట. యోహాను సువార్తను ఆయన తీశాడు, చదువుతూ మొదలు పెట్టాడు. నేను నమ్మండి, ఆ వాక్యం ఆయన్ని స్వస్థపరిచింది. ఆ వాక్యం ఆయన్ని స్వస్థపరిచింది. ఒకప్పుడు ఆయన హేతువాదిలాగా ఉండేవాడు. ఆయన దేవుడు నమ్మిన వ్యక్తి కాదు, దేవుడు లేడని చెప్పే వ్యక్తి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన హృదయంలో ఒక దేవుడు విశ్వాసాన్ని పుట్టించాడు. ఆ వాక్యం ఆయన్ని స్వస్థపరిచింది. ఆయన స్వస్థత పొందాడు, రోగంలోంచి బయటకు వచ్చాడు. ఈరోజు వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఒక పెద్ద సంఘానికి దైవజనుడు అయిపోయాడు. దక్షిణ కొరియాలో ఆయన ఈరోజు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆయన పాల్ యాంగిచో ఆయన ఆ రోగంలోంచి బయటికి తీసుకొచ్చింది దేవుని వాక్యం. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. మరణంలో నుండి బయటికి తీసుకొచ్చింది. చూసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకొచ్చింది. వరంగల్లో కూడా ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన కూడా చనిపోవాలని చెప్పి ఒక చోటుకు వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనుకున్న టైంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. అయ్యా నేను ఉన్నాను, నీకు సహాయం చేస్తాను. జడ్సన్ అబ్రహం గారు ఆయన పేరు. చనిపోవాలనుకున్నాడు. ఆయనకున్న ఆర్థిక సమస్యలను బట్టి దేవుడు చెప్పాడు, నేను ఉన్నాను, నీకు నన్ను నమ్ము, ఒకసారి నా వైపు చూడు, నా ఇందు విశ్వాసం ఉంచు, చూద్దాం ఈయన ఏం చేస్తాడని చెప్పి అంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ మాట విన్న తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దాన్ని నమ్మాడు. ఈరోజు దేవుడు ఆయన్ని కొన్ని వేల మందికి ఇచ్చేవాడిగా చేశాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అందులోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆల్రెడీ ఆయన దగ్గర అన్నిటికీ సంబంధించిన వేస్ ఉన్నాయి. అన్నిటికీ సంబంధించిన మార్గం ప్రభు దగ్గర ఉంది. కాబట్టి మనం నమ్మాలి, ప్రభువు నన్ను ఇందులోంచి బయటికి తీసుకురాగలడు. నీ కష్టంలోంచి, నీ బాధల్లోంచి, నీ సమస్యల్లోంచి, నీకున్న అప్పుల్లోంచి, నీకున్న రోగాల్లోంచి, కుటుంబ సమస్యలు కావచ్చు, అది కోర్టు సమస్యలు కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. ఒకవేళ నీకు అనిపించవచ్చు, నో వే, నేను చెప్తున్నాను, నీకోసం ఒక అద్భుతమైన మిరకల్ వే రెడీగా ఉంది. నువ్వు నమ్ముదాన్ని. దేవుడు అంటే ఏదో పైనుండి చూసి నీ కర్మ, నీ తలరాత అని చెప్పేవాడు కాదు. దేవుడు నీకున్న పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరిచేవాడు. నీకున్న కష్టాల్లో నేను ఉన్నాను నీతో అని నీకు అభయాన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడైనా ఇంకా నువ్వు బయటికి రాలేవు, నీ పని అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అనేవాడు కాదు. ఒకవేళ నీకు చాప్టర్ క్లోజ్ అనిపిస్తే ఆయన అంటాడు, ఈ రోజు నుంచి నీ చాప్టర్ స్టార్ట్ అంటాడు. ఆయన నువ్వు క్లోజ్ అంటే ఆయన స్టార్ట్ అంటాడు. నువ్వు ఎండ్ అంటే ఆయన బిగినింగ్ అంటాడు. నువ్వు డార్క్నెస్ అంటే ఆయన లైట్ అంటాడు. ప్రభా నాకు దుఃఖం అంటే నాట్యం చేయి అంటాడు. ఆయనంతా ఆయనకి డెడ్ ఆపోజిట్ అనమాట. కాబట్టి ఆయన మార్గాలు అలా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మార్గాల్ని, మనకి దేవుడు చూపించే మార్గాన్ని చెరిపి వేసుకున్నామంటే
నువ్వు నాశనానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. కాబట్టి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము మరలా గుర్తు చేస్తున్నాను. జెరమయా 6:16 ప్రకారంగా నీకు మేలు, నీకు నెమ్మది కలుగు చేస్తుంది. ఈరోజు నీకు నెమ్మది ఉంది, నువ్వు మేలు పొందుతున్నావు అంటే నేను చెప్తున్నాను, ఆల్రెడీ ఆన్ ద వేలో నువ్వు ఉన్నావు. ఒకవేళ నీకు ఈ రెండు లేవు అంటే నువ్వు అనదర్ వేలో ఉన్నావు. అది చాలా డేంజర్. అది మనుషులు వారు తమ కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గాలు ఉన్నాయి. అందుకని సామెతలు ఇలా రాయబడింది, ఒకనికి తన ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదుకు అది మరణమునకు దారి తీస్తుంది, మరణమునకు చేరును. బైబిల్ అలా జరిగింది. ఒకడు అలా వెళ్ళాడు. లోతు అని ఆయనకు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎస్, నేను ఈ వేలో వెళ్తాను. తీరా చూస్తే అది నాశనానికి నడిపించింది. అబ్రహాం గారు ఉన్నారు. దేవుడు అయితే చెప్పాడు, నాయన నా వేలో నేను తీసుకువెళ్తాను. దేవుని వేలో ఆయన వెళ్ళాడు. ఈరోజు మనందరికీ కూడా ఒక బ్లెస్సింగ్ ఛానల్గా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో బయటికి వచ్చే వే ఉంది, అదే రీతిగా లోపలికి వెళ్ళాలి. లోపలికంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఉన్నాయి, అందులోకి వెళ్ళాలి. బయటకు వచ్చి కూర్చుంటే సరిపోదు. బయటికి రావడం ఎంత ఇంపార్టెంట్, లోపలికి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం చెప్తాను, బయటికి రావడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు బాప్తిసం తీసుకోవడం చాలా ఈజీ. ఫీజు కట్టేది లేదు, ఆన్లైన్లో బుక్ చేసుకునేది లేదు. ఇప్పుడున్న సేవకులు కూడా కొంతమంది ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు. చాలా ఈజీ. జస్ట్ నువ్వేం చేస్తున్నావు, సామెతలు 28:13 ప్రకారంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. జస్ట్ ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నేను ఇంతవరకు తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా నన్ను స్వీకరించాను. హృదయపూర్వకంగా హృదయమందు విశ్వసించి నువ్వు నోటితో ఎప్పుడైతే ఒప్పుకున్నావో నెక్స్ట్ మూమెంట్ నువ్వు బయటకు వచ్చేసావు, నువ్వు బయటపడ్డావు. అంతే. ఎంత సింపుల్ చూడండి. దానివల్ల ఏం జరుగుతుంది, దేవుని ఉగ్రత నీకు ఉండదు, చనిపోతే నరకానికి పోవు. నువ్వు చూసినట్లయితే అపవాదికి నీ మీద అధికారం ఉండదు, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు, శరీరం నిన్ను చూసినట్లయితే నీ ఆత్మ మీద డామినేట్ చేయదు. ఎందుకంటే శరీర క్రియలు దేవుడు చంపేశాడు. ఇది అపవాది మీద నీకు అధికారం ఇచ్చాడు. దేవుని యొక్క నీడలో జీవించే భాగ్యం నీకు దొరికింది. చాలా ఈజీ ఇది. ఒక వ్యక్తి బయటికి రావడానికి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి ఎవ్వడు చచ్చిపోలేదు. తెలుసా మీకు? ఎంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారో అంతమంది కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఒక్కడు కూడా ఆ 11 తెగుళ్ళు ఎవరు చనిపోలేదు. రక్షణ పొందడం చాలా ఈజీ, కానీ ప్రామిస్ పొందడం నాట్ ఈజీ. ఇదొక ప్రాసెస్. ఇది యోసేపు విషయంలో కూడా ఆ వాగ్దానం పొందడానికి దేవుడు చాలా పరీక్షలు పెట్టాడు ఆయనకి. కాబట్టి ఆ పరీక్షలన్నింటిలో కూడా దేవుని నడిపింపును ఆయన ఐడెంటిఫై చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఓపికతో జీవించాలి. అబ్రహాం గారు కూడా ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, ఓపికతో సహించి వాగ్దాన ఫలం పొందారు. ఈరోజు మనకి ఓపిక లేదు, నూడిల్స్లే వచ్చేసారు. నువ్వు అనుకున్న వెంటనే అయిపోవాలి. ఏంటిది అనుకున్న వెంటనే అయిపోవటం కాదు, నీ పెళ్ళి నా పెళ్ళి అంటూ ఎదిసాను. దేవుని కార్యం అలా ఉండదు. అది దేవుని కార్యం ఇస్ డిఫరెంట్. అదొక అద్భుతమైన ప్రాసెస్ అది. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:12-13 మనం గమనించినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట, 3వ అధ్యాయం 13-14లో, వెనకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. మన కొలసి పత్రిక 3వ అధ్యాయంలోనే ఆయన అంటాడు, పైనున్న వాటి యందు మీ మనసు పెట్టండి. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి, ముందున్నవి, పైనున్నవి. ముందేమో నువ్వు చేయవలసింది ఉంది, పైనేమో నువ్వు పొందవలసింది ఉంది. అర్థమైందా మీకు? ముందేమో నువ్వు చేయవలసింది ఉంది,
పైనేమో నువ్వు పొందవలసింది ఉంది, వెనకున్నవి మరిచి. ఆ కింద మరిచి అన్న చోట కింద ఏమనుందంటే పైన ఒకటి చిన్న వన్ అనేసి కింద లక్ష్య పెట్టక, వెనకున్నవి లక్ష్య పెట్టక ముందున్న దాని మీద దృష్టి పెట్టాడట, పైనున్న దాని మీద మనసు పెట్టాడు. ఈరోజు మనం లోతు భార్యలాగా, అందుకని లోకస్ వార్తలో జీసస్ చెప్పారు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఏం చేసిందట? కాళ్ళు ముందుకెళ్తున్నాయి, తలకాయ వెనకపోయింది. కాళ్ళు ముందుకెళ్తున్నాయి, నిలబడలేదు. ఆమె వెనక్కి తిరిగి చూసింది, అది నడుస్తూనే. అంతే, ఇప్పటికి కూడా మన సిస్టర్ అక్కడే ఉంది. అందుకే యేసుప్రభువు చెప్పారు, లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసిందంటే ఆమె ఆ మనసు అంతా ఎక్కడుంది, లక్ష్యం అంతా ఎక్కడుందంటే బంగారం ఎక్కడ పెట్టిందో, లేకపోతే అవన్నీ కూడా ఏమైతే ఏమో. సాధారణంగా లేడీస్కి ఎక్కువ ఇంటి మీద ఉంటుంది మనసు. ఈమె వెనక్కి తిరిగి చూసిందంతే. ఈరోజు మనం కూడా వెనక్కున్నవన్నీ కూడా అన్నీ మర్చిపోవాలి, ముందున్న దాని మీద దృష్టి పెట్టాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు. లేకపోతే ఎలా ఉంటుంది? ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందంటే, ముందుకు వెళ్ళాలి వెనక చూడాలి, ముందుకు వెళ్ళాలి వెనక చూడాలంటే ఎలా ఉంటుందంటే, మీకు కీర్తన 107లో అక్కడ దేవుడు ఎంత అద్భుతంగా మాట రాయించాడు. 107:27 నేను చదువుతున్నాను మాట. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు, నడుస్తూ కాదు, దొరలటం అని ఎప్పుడంటే మనం, ఇది విచిత్రంగా ఉంది మాట. ముందుకు వెనక్కి నడుస్తూ కాదట, దొర్లుచు. ఏం చేశారట వీళ్ళు? ముందుకు వెనక్కి దొర్లుచు, ఇటు అటు తూడుచూ ఉండిరి, వారు ఎటు తోచక ఉండిరి. ఎటు తోచక అంటే వాళ్ళకి, మనం బయటకు వచ్చి తప్పు చేసామా, కానాలో ఉండుంటే బాగుండేదా, మళ్ళీ వాళ్ళకి అనిపించేది మరి ఎర్ర సముద్రం పాయలైంది మన్నా తింటున్నాం కదా. ఇది రెండు తలంపులు అనమాట వాళ్ళకి. ఐగుప్తులో ఉండాలా, మోసేతో ఉండాలా. ఇటు తోచగా, ముందుకు వెళ్ళడానికి మనసు రావట్లే, వెనక్కి వెళ్ళడానికి మనసు రావట్లే. కొందరు పరిస్థితి ఎలా ఉంది, ముందుకు వెళ్ళట్లే, వెనక్కి వెళ్ళట్లే. ఏదైనా అద్భుతం జరిగితే ముందుకు వెళ్తున్నారు, ఏదైనా శోధన వస్తే వెనక్కి పోతున్నారు. ఈరోజు చాలామంది మన సిస్టర్స్ ఉన్నారు, మీకు మేలు కలిగి తల్లి స్తోత్రం అని చెప్పి పూనకం వచ్చినట్టు ఊగిపోతాం. ఒకవేళ ఏదైనా శోధన వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, అరే ఎందుకు బాప్తిసం తీసుకున్నాను నేను, ఎందుకు ఆ ప్రభువుని నమ్ముకున్నాను. ఈ రీతిగా కొందరికి సమస్యలు వచ్చినప్పుడు మైండ్ మారిపోతుంది. అనుకున్నది జరిగితే మళ్ళీ అదొక టైప్ మైండ్. కరెక్ట్ కాదు అది, అది కరెక్ట్ మైండ్ కాదు. నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని శోధనలకి ఆయన పర్మిషన్ ఇస్తాడు, నువ్వు నమ్మాలి. దావీదు గారు ఏమని నమ్మారు? అందుకని మీరు గమనించండి, సాతాను ఏం చేసిందంటే దేవుణ్ణి కొండ మీద తీసుకెళ్ళి ఏం చేసింది, అక్కడ ఉంచుని అక్కడ దూకేమని చెప్పింది. అప్పుడు ఇవన్నీ ఇస్తాను. ఇప్పుడు మీతో ఎవరినైనా సరే ట్యాంక్ బండ్లో దూకేయండి, మీరు ₹1,00,000 ఇస్తాను, చచ్చిన తర్వాత ఎవడకు కాలేదు, నాకు అర్థం కాదు. వాడు ఏం చేస్తాడు, పైకి తీసుకెళ్ళి దూకేయమంటున్నాడు. వాడు సాతాను ఏం చేస్తాడంటే కొండ పైకి తీసుకెళ్ళింది ఎందుకొరకంటే నేను అక్కడ పెట్టడానికి కాదు, అక్కడ నుంచి నెట్టేయడానికి. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు సార్? దేవుడు లోయలోకి తీసుకెళ్తాడు. అందుకని దావీదు గారు అంటారు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. లోయ ఉందంటే ఆటోమేటిక్గా కొండ ఉంటుంది, కొండ ఉంటేనే లోయ ఉంటుంది, వట్టిగా లోయ ఉండదు. ఆడ చాలా రేర్ అలా ఉండే. కాబట్టి ఆయన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? లోయలోకి తీసుకెళ్ళాడు. డైరెక్ట్గా కొండ మీద తీసుకెళ్ళా. లోయలో పాతి పెట్టడానికి కాదు,
అందుకని కీర్తనలో మరలా ఆయన అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఎక్కించాడు అట్లా. కాబట్టి దేవుని ఎక్స్పీరియన్స్ అది. లోయలా ఉంటుంది, తర్వాత కొండ వస్తుంది. ఒకవేళ సాతాను దగ్గరికి వెళ్తే కొండ ఎక్కిస్తాడు, తర్వాత లోయలోకి తోసేస్తాడు. మరి కొండ ఎక్కి లోయలో పడతావా? లోయలోకి వెళ్ళి కొండ ఎక్కుతావా? మరి నీ ఒపీనియన్ ఏంటి? దేవుని రూట్ ఏమో లోయలోకి తీసుకెళ్ళి కొండ ఎక్కిస్తాడు. ఇప్పుడు ఈ కొండ ఎక్కేటప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి? ఆయన చేయి పట్టుకోవాలి, మళ్ళీ ఎక్కిస్తాడు ఆయన. నువ్వు వచ్చారని ఆయన పైకండి ఆయన. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బయటికి రావటం, బయటకు వచ్చే వే వెరీ ఈజీ, జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్. కానీ లోపలికి వెళ్ళేదని చూసావా? ఆశీర్వాదాల్లోకి నువ్వు వెళ్ళాలి, దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి, పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి. అంత ఈజీ కాదు అది. ఈజీయే కానీ ఎప్పుడంటే దేవునితో కలిసి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దేవునికి మనకి సరైన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు చాలా ఈజీ అది. అది అర్థం కాకపోతే గందరగోళమే, కష్టంగా అనిపిస్తుంది అది. అప్పుడు మనం యోసేపు గురించి చూస్తే ఆ బాధలన్నీ, ఆ నిందలన్నీ అనుభవించడం చాలా కష్టం. అది సహజంగా అయితే ఎవరు తట్టుకోలేరు అది. ఆయన చూసినట్టు అమ్మబడటం, లేకపోతే పోతీఫర్ ఇంట్లో బానిస, కూలివాడు కూడా కాదు, బానిస. పోనీ పోతీఫర్ ఇంట్లో ఆయన అంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా పోతీఫర్ని దేవుడు దీవించాడు తప్ప యోసేపుని ఏం దీవించలే. పోతీఫర్ బ్లెస్ అయ్యాడు. ప్రభు నేను బ్లెస్ అవ్వాలి కానీ ఈయన బ్లెస్ అవుతున్నాడు ఏంటి అని అనుకోలేదు ఆయన. అక్కడ కూడా ఆయనకు అవమానం కలిగింది, అక్కడ కూడా ఆయన మీద నిందలు వచ్చినాయి, అది కూడా సహించాడు. ఎంత ఓపిక అది, ఆయనకి ఎంత సహనం ఉంది. సరసాలకు వెళ్ళాడు, అక్కడ కూడా చూసినట్లయితే కొన్ని పరిస్థితులు ఫేస్ చేశాడు. ఇవన్నీ కూడా సహించి జయించి భరించినప్పుడు ఆయన ఏదైతే దేవుడు ఆయన కొరకు సిద్ధపరచాడు అందులోకి వెళ్ళాడు. అందుకే యేసుప్రభు లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే పోరాడండి. కాబట్టి నువ్వు బయటకు వచ్చావు పాపం నుండి, లోకం నుండి, శాపం నుండి, సాతాను యొక్క బంధకాల నుండి. కానీ ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి, దానికి ఒక వే ఉంది. ఈ భూమి మీద నువ్వు చేయవలసింది ఉంది, నువ్వు పొందవలసింది ఉంది. పౌలు గారు చెప్పినట్లుగా ఫిలిప్పీ పత్రిక 3:13 ప్రకారంగా ముందున్న వాటి మీద దృష్టి పెట్టాడట ఆయన. వెనకున్నవన్నీ మర్చిపోయాడు. గతం గత, వెనకున్నాయని మర్చిపోవాలి. నీ పరిస్థితులన్నీ మర్చిపో. నేను ఎవరేమన్నారు, ఆ రోజు యోసేపు ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయన పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన్ని మర్చిపోయాడు ఆయన. అన్నాను గుర్తుపెట్టుకున్నారు, అదే మేము వీడికి ఇలా చేసాం, కానీ ఆయన మర్చిపోయాడు. దేవుడు కూడా మన పాపములన్నీ కూడా క్షమించిన తర్వాత ఆయన మర్చిపోయాడు, ఆయన గుర్తు చేసుకోడు మనల్ని. ఆయన ఫస్ట్ ఆదాముని సృష్టించినప్పుడు ఎలా ప్రేమించాడు మనిషిని, సేమ్ లవ్, అదే ప్రేమ ఈరోజు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బయటకు రావాల్సిన వే ఉంది, అందులోంచి మనం బయటకు వచ్చామా? నువ్వు పాపం నుండి బయటికి రాగలిగావా? కొందరు పాపం నుండి బయటకు వచ్చేది ఎలా ఉంటుందంటే, ఈ తాబేలు తలకాయ ఉంటుంది చూసారా, అది బయటికి తీసినట్టు తీస్తుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నేను కొందరు చూస్తుంటాను అనమాట, ఆదివారం ఆ తలకాయ బయటికి తీస్తాడు, అంటే రక్షణ పొందిన వాళ్ళే కనబడతాడు. కానీ ఆదివారం కాగానే ఆ తాబేలు తల లోపలికి వెళ్ళిపోతాడు, వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అలా కాదు, నీ జీవితంలో మారు మనసు అనేది ఎలా ఉండాలంటే, మరలా పాపంతో, మరలా లోకంతో, మరలా సాతానుతో నీకు సంబంధం ఉండకూడదు. వాటన్నిటినీ కూడా మనం, అందుకని ఇలా రాయబడింది 2 Corinthians 6 మీరు వాటిలో నుండి బయటకు వచ్చినట్లయితే
అక్కడ రాయబడింది, చీకటికి వెలుగుతే ఏం పొత్తు, అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడదని మాట్లాడుతూ మీరు వాటి నుండి బయటికి రండి, అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు, నేను మీకు తండ్రినే ఉంటాను. కాబట్టి మనం బయటికి వచ్చిన అనుభవం ఏ రూట్లో వచ్చాం, వాక్యం అనే రూట్లోంచి బయటకు వచ్చామా, లేకపోతే నీ మతపరంగా బయటకు వచ్చామా? కొంత మతపరంగా బయటకు వచ్చేది మరలా లోపలికి వెళ్తారు. వాక్యాన్ని బట్టి వాక్యపు వేలోంచి నువ్వు బయటకు వస్తే నీ జీవితంలో మరలా నో టర్నింగ్ బ్యాక్. నా జీవితంలో జరిగింది. వాక్యాన్ని బట్టి దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాను, వాక్యాన్ని బట్టి నా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాను, నా జీవితం మారింది, నా మనస్సు మారింది, తర్వాత నా పరిస్థితులు కూడా మారినాయి. దేవుని ప్రాసెస్ అది. కాబట్టి ఫస్ట్ మనం బయటకు తీసుకొస్తాడు. ఆ వే కూడా ఉంది. ఆ వే జీసస్, యేసు ప్రభు వారి ద్వారానే, ఆయన చిందించిన రక్తం ద్వారానే ఒక వ్యక్తి పాపంలో నుండి బయటికి రాగలదు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేల్ కూడా బయటకు తీసుకొచ్చి తర్వాత కానాలోనికి తీసుకెళ్ళాడు. కానీ కానాలోకి తీసుకువెళ్ళేటప్పుడు మీరు గమనించండి, వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని వారు నేర్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారు, దేవుని వాక్యానికి మీరు లోబడుతున్నారు, దేవుని వాక్యాన్ని మీరు పరిశీలిస్తున్నారు, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మైండ్ సెట్ ఈరోజు ఎవరికైతే ఉందో, నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నేను అప్పగించుకోవాలి, దేవుని వాక్యాన్ని నేను చూసినట్లయితే లోబడాలి, భయపడాలి, ఈ మైండ్ ఎవరికైతే ఉంటుందో నేను వారి గురించి ప్రవచిస్తున్నాను. మీరు త్వరలో దేవుని వాగ్దానాల్లోకి, దైవ సంబంధమైన వాటిలోకి ప్రవేశించబోతున్నారు. దట్ ఈస్ ద వే. అది ఇప్పుడు కాలేబు జాషువా గురించి వాళ్ళు ఏం చేశారంటే, పొందే దాని విషయంలో, జరిగే దాని విషయంలో కాదు, ప్రస్తుత పరిస్థితుల గురించి వారు ఆలోచించట్లేదు, కానీ పొందే దాని విషయంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ వేని కనుగొన్నారు. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని పొందాలంటే వాట్ ఈస్ ద వే? వాళ్ళకి ఒక వే దొరికింది, అదే ధర్మశాస్త్రం. దాన్ని గట్టిగా పట్టుకున్నారు, అంతే. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆ వాక్యమే వారిని వాగ్దానంలో తీసుకువెళ్ళింది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం బయటకు వచ్చాం, కొందరు ఇంకా బయటికి రాలే. నువ్వు బయటకు వచ్చేవే ఉంది. బయటికి రాలేదంటే అర్థం ఏంటంటే, బైబిల్లో మనం చూస్తాం, ఆల్రెడీ మీకు గుర్తు చేశాను నేను, జెనసిస్ 6:12 వారికి బయటకు వచ్చేవే ఉంది, కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారంటే మూసేసుకున్నారట. వాడుంది వాళ్ళు రక్షణ పొందడానికి. నోవాహుతో చెప్పలేదు దేవుడు, ఎవరిని ఎక్కించుకోవద్దు, మీరే కూర్చోండి లోపల అనలే. అందరికీ కూడా నోవాహు ద్వారా ప్రకటించగట దేవుడు, అయ్యా నాశనం రాబోతుంది, మీరు బయటికి రండి, ఒక వే ఉంది అందులో, దాని ద్వారా మీరు రక్షణ పొందొచ్చు. కానీ ఎవడు గుర్తించలే. కానీ బైబిల్ చెప్తుంది, తర్వాత జలప్రలయం వచ్చింది, అందరూ తుడిచివేయబడ్డారు. నువ్వు రక్షించబడటానికి ఆల్రెడీ వే ఉంది, నరకం నుండి తప్పించబడటానికి ఆల్రెడీ వే ఉంది, నీకున్న సమస్యల నుండి బయటికి రావడానికి ఆల్రెడీ వే ఉంది, నీకున్న రోగం నుండి బయటపడటానికి ఆల్రెడీ వే ఉంది. దట్ ఈస్ కాల్డ్ జీసస్. ఒకవేళ నువ్వు వద్దు అనుకున్నావు అనుకోండి, తర్వాత దానికి బాధ్యుడు నువ్వే. ఒకవేళ నువ్వు బయటకు వచ్చావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను చూసినట్లయితే పాపం నుండి శాపం నుండి విడిపించాడు, అంతటితో సరిపోలే. బయట కూర్చుని భజన చేసుకోవడం మాత్రమే కాదు, నువ్వు లోపలికి వెళ్ళాలి, దేవుని వాగ్దానంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలి. కాబట్టి దాని విషయంలో లోపలికి వెళ్ళడానికి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి తెలుసా? 2 విషయాలు మళ్ళీ గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ముందున్న దాని మీద దృష్టి పెట్టు, పైన దాని మీద మనసు పెట్టు. 3:13 ఫిలిప్పీ పత్రిక, 3:1 కొలస్సీ పత్రిక.
పైనున్న దాని మీద లక్ష్య పెట్టు. నీ లోపల ఆశ పెరుగుతుంది. నీకు ప్రార్థన చేయడం కష్టంగా ఉండదు. దేవుని వాక్యం చదవటం, వాక్యానుసారంగా జీవించడం కష్టంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఏం కాబోతున్నావు, నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, నీ జీవితంలో దేవుడు ఏది ఇవ్వబోతున్నాడు. రక్షణ పొందిన వారి గురించి కీర్తన 21 ఉంటుంది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొంటున్నావు. నీకు శ్రేయస్సుని కలిగించేది, నీ క్షేమాన్ని కలిగించేది. ఇంకా మీరు చూస్తే సామెతల 3వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన స్టేట్మెంట్. దీర్ఘాయువు సుఖ జీవముతో గడిచే సంవత్సరములు శాంతిని నీ కలుగు చేయను. లోపల అలాంటి వాతావరణం ఉంది. కానా గురించి దేవుడు చెప్పాడు, మీరు అక్కడ నిత్యంతగా క్షేమంగా ఉంటారు. మీరు ఏది తినాలనుకుంటారో అన్నీ అక్కడ ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో కూడా ది బెస్ట్ ప్లేస్ రీసెర్చ్ చేసిన తెలుసుకున్నది ఏంటి తెలిసి ఇజ్రాయేల్. దేవుడు దాన్ని ఆ రీతిగా సిద్ధపరిచి వారికి వాగ్దానం చేసి దాన్ని ఇచ్చాడు. వారు సంతోషంగా ఉండాలి, వారు చూసినట్టు క్షేమంగా ఉండాలి, వారికి ఏది కొరత ఉండకూడదు అన్న దృక్పథంతో దేవుడు వారిని లోపల తీసుకెళ్ళాడు కానాలోకి. అందుకని దావీదు గారు కూడా 23వ కీర్తనలో కానాలో ఉన్నప్పుడు ఆయన పాడిన పాట అది. కానాలో వారు దేవునికి సంబంధించిన వాటిని అనుభవిస్తున్నప్పుడు ఆయన పాడిన పాట, చేసిన ప్రార్థన. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింపగోరేదను. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా 2 వేస్ ఉన్నాయి. ఒకటి నిన్ను బయటికి తీసుకొచ్చేది, ఇంకొకటి నిన్ను లోపలికి తీసుకువెళ్ళేది. బయటికి నువ్వు ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ బయటకు వచ్చినట్లుగా పాపము, లోకము, శాపము, దెయ్యపు సంబంధమైన వాటిలోంచి నువ్వు బయటికి రావాలి. నెక్స్ట్ లోపలికి, దేవునిలోకి, దేవుని ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి, దేవుని వాగ్దానపు అనుభవాల్లోకి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. కాబట్టి దానికి రెండింటినీ కూడా ఆయన దగ్గర ఉంది. నేను బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే, నేను లోపలికి తీసుకెళ్ళేవాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటికీ కూడా మనం అంగీకరించాలి. మీరు ఆ రీతిగా జీవించండి. మీ జీవితంలో నో డౌట్ బయటికి రావడం జరుగుతుంది, లోపలికి వెళ్ళటం జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మనం దావీదు గారు చెప్పినట్లుగా నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నేను నివసింపగోరేదను. ఎంతగా నన్ను ప్రేమించిన దేవుడు, ఎంతగా నన్ను దీవించిన దేవుడు, నా పరిస్థితులన్నిటి నుండి నన్ను విడిపించి, తప్పించి, ఆదరించి, బలపరిచి, స్వస్థపరిచి, నా జీవితంలో నేను ఊహించని కార్యాలను చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన రీతిగా మన జీవితంలో కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. ఈరోజు మీరు, నేను కూడా కీర్తన 103 చెప్పాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధమైన నామమును సన్నతించుము, నా ప్రాణమైన సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. న్యూ టెస్టిమెంట్లో ఉన్న వాళ్ళే కాదు, ఆడేమంటే నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. చచ్చాడు ఆ రోజే. కాబట్టి మనం ఈ విషయాల్ని అర్థం చేసుకుందాం. బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. కాబట్టి నేను బయటికి తీసుకొచ్చేది ఆయన, నిన్ను లోపలికి తీసుకువెళ్ళేది. లోపల ఉంటే క్షేమము, భద్రత, అక్కడ ఏది కొరత లేదు. సర్వ సమృద్ధి కలిగిన స్థలము దేవుడు మన కొరకు సిద్ధపరిచింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఇలాంటి అనుభవంలో తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాడు. బయటకు వచ్చారా? మీరు తప్పకుండా లోపలికి వెళ్ళండి. మీ కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో, వాగ్దానం చేశారో అందులోకి వెళ్ళండి. దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద మనసు పెట్టండి. వెనక్కి చూడకండి. బీ కేర్ఫుల్. ఇంకా నువ్వు బయటికి రాలేదా? బీ కేర్ఫుల్, డేంజర్ ఉంది అక్కడ. నువ్వు ఎంత త్వరగా బయటకు వస్తే మంచిది.
పాపం నుండి, శాపం నుండి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. పాపం నుండి నిన్ను నువ్వు బయటికి రాలేవు. దేవుని ప్రార్థించి, ప్రభువా నన్ను ఈ పాపంలో నుండి, ఈ శాపంలో నుండి నన్ను బయటికి తీసుకురాను ఆయన. మీకు ఏ సమస్యలో ఉన్నా సరే ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఇందులో నుంచి విడిపించాడు. అడిగి చూడు. అడిగితే ఏమవుతుంది? నీకు నాలుగేం ఊడిపోదు కదా. కాబట్టి అడిగితే నువ్వు చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు బైబిల్లో నీ మేలు కొరకు చెప్తున్నాను, నీ బాధలు చూడలేక చెప్తున్నాను. నీ కన్నీటిని, నీకు కూడా కన్నీటితో ఉండటం ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, దేవునికి అసలు ఇష్టం లేదు. కాబట్టి నీ కంటిలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాడు, నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ కొరకు చెప్తున్నాడు ఇది. ఆయనకి గుడి కట్టమని చెప్పట్లే, ఆయనకి అవసరం లేదు కూడా. కాబట్టి ఆయన కావాల్సింది నువ్వు కావాలి, నువ్వు సంతోషంగా ఉండటం కావాలి, నువ్వు క్షేమంగా ఉండటం కావాలి, ఆయనతో ఉండటం ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకని ఇంతకన్నా ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు? కాబట్టి ఈ విషయాలు నమ్మదాం. ఇది జరిగింది ఇలాగ, ఆల్రెడీ ఆయన చేశాడు. 2 అయినాయి. ప్రతి తరంలో జరుగుతుంది. ఈ తరంలో మనం ఉన్నాం. కాబట్టి మన విషయంలో కూడా దేవుని ఆలోచన, దేవుని వాక్యాన్ని బట్టి మనం విన్నాం. నువ్వు బయటికి రావటం, లోపలికి వెళ్ళటం అది నీ ఇష్టం. అది ఈ సత్యాన్ని అర్థమైతే నువ్వేం చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తా, చెయ్యి. దేవుడు నిన్ను విడిపించి లోపలికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. ఐ ఆమ్ ద వే అని చెప్పారు, నేనే మార్గమును అని మీ లేఖనాల్లో జాన్ 14:6 చెప్పారు. ఇంతవరకు కొన్ని విషయాలు మీ బిడ్డలతో మాట్లాడటానికి మీరు సహాయం చేశారు తండ్రి. ప్రభువా మేము బయటికి రావాలి. ఆ రోజు ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటికి రావాలి. అంత మాత్రమే కాదు, వారు కానాలోకి వెళ్ళాలి. యోసేపు కూడా కానాలో నుండి బయటికి రావాలి, ఐగుప్తులోకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు అక్కడ వారిని దీవించడానికి ఇష్టపడుతున్నారు. కానాలో కరువు రాబోతుందని మీకు తెలుసు. ఐగుప్తుని ప్రభువా నాయన తండ్రి మీరు తీర్పు తీర్చబోతున్నారని తెలుసు. కాబట్టి ఆ ఉగ్రతలో నుండి ఆ రోజు ఇశ్రాయేలుని తప్పించారు. ఆ ఇనప కొలిమిలో నుండి వారిని తప్పించారు. ఈరోజు మా విషయంలో కూడా తండ్రి ప్రభు మాకున్న పరిస్థితుల నుండి బయటికి తీసుకురావాలని, మా జీవితాల్లో మేలు చేయాలని, మా జీవితాల్లో శాంతి, సమాధానము, సంతోషము, సమృద్ధిని కలిగి జీవించాలని మీరు కోరుకుంటున్నారు. అందుకొరకు నాయన తండ్రి ప్రభు మీరు ఎదురు చూస్తున్నారు. మీకు వందనాలు. మా ముందుంచిన 2 మార్గాల్లో నాయన తండ్రి మేము బయటికి రావడానికి, లోపల వెళ్ళడానికి నాయన తండ్రి మాకు ఆ మనసును ప్రభు నాయన తండ్రి మీ కృపను బట్టి ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వారిని మీరు దర్శించండి, వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని, అనేకులను విడిపిస్తున్నందుకు, మీ వాగ్దానంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా ఈ సమయంలో మనం దేవునికి అర్పించవలసిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్, ఇది ఆరాధన, ఇది ఒక ఆరాధనలో ఒక భాగం ఇది. కాబట్టి మనం వాగ్దానాన్ని పొందాలంటే వాక్యాన్ని నెరవేర్చాలి. ఈరోజు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎందుకు సృష్టించబడిందంటే ఇవ్వటానికి. చెట్టు ఎందుకు కలుగు చేయబడిందంటే ఫలం ఇవ్వటానికి. ఏదైనా మీరు సూర్యుడు ఎందుకు కలుగు చేయబడ్డాడంటే వెలుగు ఇవ్వటానికి. సముద్రాలు ఎందుకు కలుగు చేయబడ్డాయంటే నీళ్ళు ఇవ్వటానికి. అవి కలుగు చేయబడిన ఉద్దేశమే ఇవ్వటం. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చింది, ఈ సృష్టిని మనకి ఇచ్చాడు. సెకండ్ టైం తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు, పరలోకాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి అలాగే దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి నీకు సొంతమైంది కాదు, ఆయన ఇచ్చిందే. కాబట్టి నీకు ఏదైతే ఆయన ఇచ్చాడో దాన్ని ఆయన వాక్యంలో చెప్పబడిన రీతిగా మనం దేవుడికి అర్పిద్దాం. మన కానుకలను, దశమ భాగములను ప్రభువుకి అర్పించడం ఆనందం, ఆశీర్వాదం మీ జీవితంలో మిస్ కాకుండా. ఒకవేళ అలా చేయకపోతే దానికి వచ్చే శాపాన్ని మీరు పొందకూడదని ఈ విషయాలు నేను చెప్తున్నాను. బైబిల్లో ఉంది, మీరు చదవండి. మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు శాపగ్రస్తులై ఉన్నారంటాడు ఆయన.
కాబట్టి ఈరోజు చాలా మంది జీవితంలో కల్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా పోవాలి, అందులో బయటికి రావాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగాలి. మీకు ఏది ఇచ్చాడో దాంట్లో నమ్మకం ఉండు. కాబట్టి ఆ రీతిగా మనం వాక్యాన్ని బట్టి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ అర్పిద్దాం. ఒక ప్రత్యేకమైన పాట మీరు వింటుండగా మీ ఆఫరింగ్ టైట్స్ స్క్రీన్లో కనపడిన ఆ డీటెయిల్స్కి మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. Glory Lord Jesus. మరణమైనను ఎన సముద్రమైనను Glory Lord. మరణమైనను ఎన సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎన బలమైన కోట నీవేగా. మరణమైనను ఎన సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రు ఎన బలమైన కోట నీవేగా. నా దుర్గమా, నా సైన్యమా, నా రక్షమా, నా ఆనందమా. నా దుర్గమా, నా సైన్యమా, నా రక్షమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. Glory Lord Jesus. Amen. Thank you Lord Jesus. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నా ఆశ్రయము. చీకటైనను ఆగాధమైనను నీ కృప కిరణమే వెలుగు మార్గము. హింసలైనను పలు నిందలైనను ఆశ్రయము. నీతి సూర్యుడా, నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరు. నీతి సూర్యుడా, నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరు. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. మాకు నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, ఆమేన్. యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా, నీవే అద్వితీయుడా. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మీ అందరూ కూడా నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ మహోన్నతుడ మీకు వందనాలు, స్తోత్రాలు అయినా ఈ పునరుత్థాన ఆరాధనలో ఇంతవరకు కూడా మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి, మీరు మాకు ఇచ్చిన వాటిలో మీకు అర్పించడానికి మాకు ఇచ్చిన కృపకే వందనాలు. మా ముందుంచిన తండ్రి ప్రభువా, మీ మార్గాన్ని బట్టి వందనాలు. మీ యొక్క సన్నిధిలో, మీ మార్గంలో మేము నాయన తండ్రి ముందుకు వెళ్ళటానికి, మీ సన్నిధి కలిగి మీ వేలో నడవాలని మీరు కోరుకుంటున్నారు.
తండ్రి ఆ రీతిగా ఆ రోజు ఇశ్రాయేలు నడిపించినట్లు ఈరోజు మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యాన్ని బట్టి జీవించాలని ఎవరైతే నిర్ణయించుకున్నారో వారందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే నాయన మీ వాక్యాన్ని బట్టి వారి కానుకలను దశభాగం అర్పించారో వారి విషయంలో మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి. మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతికి మేమంతా కలుసుకొని మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని మీ సంఘంలో ప్రార్థిస్తూ ఎవరైనా సిక్నెస్తో ఉంటే ప్రభా ఇప్పుడే మీ నామలో ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న సిక్నెస్ లోడ్, వీక్నెస్ లోడ్, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా తండ్రి ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు, ఏ శోధనలు, ఏ రకమైన అనారోగ్యాలు వరకు ఉన్నాయో వాటన్నిటిలో నుండి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. రైట్ నౌ లార్డ్ జీసస్, మీరు విడిపిస్తున్నందుకు, స్వస్థపరుస్తున్నందుకు, క్షమిస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ, అంత మాత్రమే కాకుండా మీరు చేసే ప్రతి మేలు, ప్రతి వాగ్దానంలోకి వారిని నడిపించాలి. సమృద్ధిలోనికి వారిని నడిపించండి, క్షేమంలోకి వారిని నడిపించండి, ఆశీర్వాదంలోకి వారిని నడిపించండి, నిత్య రాజ్యంలోకి తండ్రి వారిని నడిపించండి. ప్రభువా వారు మీకు అప్పగించుకున్నట్లుగా తండ్రి మీరు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఆ రీతిగా మీ కార్యం జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈ ఆరాధనలో పాల్గొంది మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవిస్తూ ప్రభు యొక్క సమాధానం మీకు కలుగును గాక. మీకు ఒక ప్రత్యేకమైన ఇన్విటేషన్. ఎవ్రీ డే ఈవినింగ్, మండే టు సాటర్డే ఈవినింగ్ నైట్ టైం 8 నుంచి 10 వరకు కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి. వాక్య పరిచర్య కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇందులో పాలు పొందడానికి ఆశ కలిగినట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించండి. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మేము దానికి లింక్ పంపిస్తాం. మాతో పాటు ఆ ప్రార్థనలో పాలు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ మనం కలుసుకుందాం. ఆమేన్.